హాయ్ సార్. ఎక్కువ ల్యాగ్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఏంటంటే, జానీ మాస్టర్ గురించి మీ ఒపీనియన్. జానీ మాస్టర్ ఈవిడతో అఫైర్ ఉన్నమాట. జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో కాకుండా ఈవిడతో మాత్రం 4 years తనతో. ఈయనే ఉత్తరప్రదేశ్ వెళ్ళలేదు కదా ఈవిడని ఎత్తుకుంటూ. ఇబ్బంది అంటే ఏ రకమైన ఇబ్బంది? జైల్లో పెట్టారు కదా తీసుకెళ్ళి. అంటే ఇంకా ఏం చేయాలి, ఆయన పీక మీద గొంతు తీసి. అంటే వాళ్ళ ఆవిడకి తెలిసి కూడా మీరు ఎవరైనా సరే మీ ఆయనకి సవతిగా వస్తానంటే కావాలని ఎలిగేషన్ పెట్టారు. సింపుల్. దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా పోనీ? ఏదో సినిమా అమ్మా, అది నాకు తక్కువ గుర్తురాట్లేదు. అంతే, మగాడంటే కుక్కే. ప్రతి మగాడు కుక్కే అంటే మీ నాన్న ఎవరు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మాయికి అన్యాయం జరిగింది అనగానే చాలా మంది రెస్పాండ్ అవుతారు. అలాగే అబ్బాయిల విషయంలో కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పటివరకు మీరు చూసారా అలా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. ప్రస్తుతం సృష్టి అలాగే జానీ మాస్టర్ టాపిక్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడ చూసినా ఇదే టాపిక్ రన్ అవుతుంది. అసలు సృష్టి ఆఫ్టర్ 4 years తర్వాత ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేసిందనే అంశము అదొకటి, ప్లస్ కోర్టు పరిధిలో అంశం ఉన్నాక తను ఇంటర్వ్యూ ఎలా ఇస్తుంది అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. ఆయన ఆర్జేగా మనందరికీ సుపరిచితులు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మగవారి గొంతుకై కూడా ఆయన స్వరం వినిపిస్తున్నారు. సో ఇదే అంశంపై కూడా శేఖర్ భాష గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? అంటే మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ ల్యాగ్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఏంటంటే, జానీ మాస్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? జానీ మాస్టర్ ఈవిడతో అఫైర్ ఉన్నమాట నేను కూడా నమ్ముతున్నాను. ఆయన సత్పురుషుడు, ఈవిడతో ఏ రకమైన అఫైర్ పెట్టుకోలేదు అని అయితే నేను చెప్పను. ఓకే. సో ఎక్కడో అలా అని ఆయన పదే పదే అందరు అమ్మాయిలతో ఇలాగే బిహేవ్ చేశారని కూడా నేను అన్నాను. ఆయన లైఫ్లో ఇదొక మరక. ఎందుకంటే ఆయన అంటే నేను చాలామంది కొరియోగ్రాఫర్తో మాట్లాడినప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో కాకుండా ఈవిడతో మాత్రం కొంత అఫైర్ చాలా రోజుల నుంచి నడిచింది అనేది నేను ఇండస్ట్రీలో విన్న మాట. అండ్ నేను తర్వాత పరిశీలించిన కొన్ని కాల్ రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే సూచిస్తున్నాయి. సో దే హ్యాడ్ అన్ అఫైర్. సో అయితే ఎవరిని పోక్ చేశారు? ఈఎంఐ వెళ్ళి జానీ మాస్టర్ అంటే ఇష్టం అని చెప్పి చేసిందా, లేదు జానీ మాస్టర్ ఆవిడ ఎమ్మడబడ్డారా అనే దాని మీద ఎవరి వాదనలు వాళ్ళకుంటాయి. నాకైతే మాత్రం ఈఎంఐ ఆయన వెళ్ళి దువ్వి చేసింది కెరీర్ కోసం. ఎందుకంటే తక్కువ ఏజ్లో ఆవిడ చాలా ఎక్కువ సాధించేయాలనే ఒక గట్టి అంబిషియస్ అమ్మాయి, అది అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే డి జోడీ లాంటి వాటిలో కూడా 18 ఏళ్ళ వాళ్ళకే ఎంట్రన్స్ ఉంటాయి. ఈవిడ మరి 17 ఏళ్ళకో అంతకన్నా తక్కువ ఏజ్కో అక్కడ ఏదో రకంగా ఎంట్రీ కొట్టాలని చెప్పి తప్పుడు సర్టిఫికేట్ పెట్టిందా, లేకపోతే ఏదో తప్పు దోవలో దానిలోకి వెళ్ళింది. సో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అది తెలిసి అక్కడ ఎంత దారుణమైన జుగుప్సాకరమైన స్టెప్స్ ఉంటాయి డి జోడీలో, అడల్ట్ కంటెంట్ లానే ఉంటుంది ఆల్మోస్ట్. సో అటువంటి దాంట్లో ఈ సోకాల్డ్ మైనర్ అని చెప్పుకునే ఇప్పుడు ఆవిడ ఆ టైంలో అక్కడ జరిగింది. సో అలా అక్కడికి రావడం, అక్కడ తర్వాత జానీ మాస్టర్ని పరిచయం చేసుకోవడం. ఈయనే ఉత్తరప్రదేశ్ వెళ్ళలేదు కదా ఈవిని ఎత్తుకుంటూ. ఈవిని ఎత్తుకుంటూ ఎక్కడికి పోలేదు, ఆవిడే వచ్చింది ఇక్కడికి. కాకపోతే ఈయన ఎత్తుకుంటూ వచ్చిందో, కెరీర్ని ఎత్తుకుంటూ వచ్చిన తర్వాత కెరీర్ కోసం ఏదైనా అన్నట్టుగానే ఆవిడ బిహేవియర్ కనబడుతుంది. ఇప్పుడు ఎవరు కూడా ఆవిడ మీద నెత్తిని గన్ను పెట్టి 18 ఏళ్ళ దాంట్లో నువ్వు తక్కువ ఏజ్ అయినా సరే రమ్మని చెప్పలేదు కదా. సో అలా వచ్చింది. సో జానీ మాస్టర్ ఒక కొంత దాన్ని ఏమంటారంటే, ఆ అమ్మాయి ఎక్కడో ఒక చోట చెల్లించారు ఆ అమ్మాయి కోసం. అది మరి ఆ అమ్మాయి ఏం చేసింది అనేది విషయం పక్కన పెడితే, ఇక్కడ జానీ మాస్టర్ చెడ్డవాడా మంచివాడా అంటే, మతపరంగా ఆయనకి ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి మేబీ చేసుకుందాంలే, అమ్మాయిని మోసం చేసే ఉద్దేశం కూడా లేకపోయి ఉండొచ్చు, చేసుకుందాం అనుకున్నారేమో, అందుకనే యాక్సెప్ట్ చేశారేమో. ఆ అమ్మాయి ప్రేమిస్తున్నాను అన్నా కూడాను. వాట్ ఎవర్ జరిగింది. నేను ఆయన్ని చెడ్డవాడు అని అయితే ఖచ్చితంగా చెప్పను. అండ్ ఇదైతే లేదు అని అయితే చెప్పను. ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఉంది.
అట్ ద సేమ్ టైం రేపులు చేశారు, పోక్సోలు, ఇవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. సో అంటే 4 years తనతో కలిసి ఉన్నది సృష్టి అనే అమ్మాయి. 4 years తర్వాత బయటకు రావడానికి రీజన్ ఏంటి? 4 years తర్వాత వచ్చి కేసు పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? ఆవిడకి సరిపోలేదేమో ఆయన్ని పెట్టిన ఇబ్బంది ఇప్పటిదాకా. ఇబ్బంది అంటే అంటే ఏ రకమైన ఇబ్బంది? జైల్లో పెట్టారు కదా తీసుకెళ్ళి, 30 రోజులు 40 రోజులు జైల్లో ఉన్నారు ఆయన. పోక్సో కేసు పెట్టారు, పరువు పోయింది, నేషనల్ అవార్డు పోయింది, ఆయన కొరియోగ్రాఫర్ ప్రెసిడెంట్షిప్ పోయింది, ఇన్ని పోయాయి. సో తర్వాత ఏదో బతుకు దేవుడా అని ఆయన ఏదో ఆయన కెరీర్ చేసుకుంటున్నాడు, కోర్టులో కేసులు ఫైట్ చేసుకుంటూ. అయినా కూడా ఆయన మీడియా ముఖంగా వచ్చి ఇంకా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మీద, ఆయన కుటుంబం మీద ఇంకా నానా నిందలేసి తిట్టి వెళ్ళడం అనేది మనం చూసాం అక్కడ. సో అక్కడ తర్వాత ఆవిడ ఇంటర్వ్యూలో ఒక మాట ఉంది, ఇన్ని చేసిన తర్వాత యామ్ ఐ సాటిస్ఫైడ్? నో. అంటే ఇంకా ఏం చేయాలి? ఆయన పీక మీద గొంతు అదే కాలు తూకేసి చంపేయాలని ఉందా? నేను ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తే తృప్త? ఇంక ఏం చేయాలి? ఆయన మనాన ఆయన ఉంటున్నాడు, నీ జోలికేం రావట్లేదు. కానీ నీకేదైనా జీవితంలో నష్టపోయింది, నా కెరీర్ నష్టపోయాను, లేకపోతే రేపు నాకు మ్యారీడ్ లైఫ్ ఉండదు ఇది బయటికి తెలిసిన తర్వాత అనుకున్నావా అంటే అది కూడా కాదంటున్నాను. నా మ్యారీడ్ లైఫ్ నాకేం ప్రాబ్లం లేదు, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు గర్వంగా ఫీల్ అవుతాడు, నాకు అటువంటి భయం లేదండి ఒకటి. తర్వాత నాకు కెరీర్లో ప్రాబ్లం లేదు, నాకు బోల్డెన్ ఆఫర్స్ వస్తున్నాయి. సో ఆవిడ జీవితం ఏ రకంగానూ ఎఫెక్ట్ కాదు. మేబీ ఏమన్నా ఉంటే పాస్ట్లో ఉన్న వాళ్ళిద్దరి మధ్య గొడవకు సంబంధించిన ఆయన తిట్టి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న విరహ బాధ ఏదైనా సరే అది ఆవిడకి ఎక్కువ బాధ అనిపించి నరసింహలో నీలాంబరిలాగా ఆయన ఎన్నేళ్ళైనా సరే పగ సాధిస్తా అని చెప్పి చేస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మీడియాకి ఇప్పుడు వస్తారు, నాకు న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, కోర్టులో న్యాయం జరగలేదు, ఇంకెప్పటికి చెప్పుకోవాలని చెప్పి బయటకు వచ్చి మీడియాలో స్టేషన్కి వెళ్ళాను సార్, ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సార్, కోర్టుకి వెళ్తే కూడా పని అవ్వలేదు సార్, ఏం చేసినా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు సార్, అధికారుల దగ్గర వెళ్ళాను సార్, పట్టించుకోవట్లేదు సార్. అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఒకటి ఇస్తే అది కనుక వైరల్ అయితే అందరూ మాట్లాడతారు దాని గురించి, అతనికి న్యాయం జరుగుతుందేమో అని మీడియా ముందుకు వస్తారు. ఈవిడేం చెప్తుంది, ఆవిడ జీవితం ఎఫెక్ట్ కాలేదంటది. ఒకటి కెరీర్ ప్రాబ్లం లేదు, మ్యారేజ్ ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో ఇవి రెండూ జరగలేదు. ఐ మీన్ ఆవిడకి ఆ రకమైన ప్రాబ్లం లేదు. ఇక ఆవిడకి అన్యాయం జరిగింది అంటే రావచ్చు. ఈ రెండు రకాలుగా ఆవిడ కెరీర్లో ప్రాబ్లం లేకుండా, మ్యారేజ్కి ప్రాబ్లం లేకుండా ఉన్నా కూడా నాకు అన్యాయం జరిగింది అని ఏమైనా వచ్చిందా మీడియాకి? కాదు. పోలీసులు థ్యాంక్స్, ఎవరికి? నర్సింగ్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి అండ్ ఇంకెవరికి? పాష్ కమిటీకి, ఎవరైతే ఈవిడికి ఫేవర్గా చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. బాగుంది. మరి అందరూ నీకు న్యాయం చేస్తున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆయన నీకు న్యాయం కోర్టులో జరుగుతుంది అనే నమ్మకం నీకుంది, పోలీసులు వీళ్ళందరూ కూడా నీకు త్వరగానే చేశారని చెప్తున్నావు. మరి అలాంటప్పుడు మీడియాకు వచ్చి ఆయన తిట్టాల్సిన అవసరం నీకు ఇంకేమొచ్చింది? ఇది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, కోర్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇరుపక్షాలు ఎవరికి వాళ్ళు హుందాగా ప్రవర్తించాలి. ఈయన ఆవిడని తిట్టకూడదు, ఆవిడ ఈయన తిట్టకూడదు, ఎవరి పాటికి వాళ్ళు ఉండాలి. తెలియదు కోర్టులో తెలుస్తుంది. బట్ ఈవిడ ఎప్పుడైతే వచ్చి ఇలా ఆయన గురించి, వాళ్ళ ఆవిడ గురించి, ఇంకా వాళ్ళ బంధువుల గురించి ఇవన్నీ మాట్లాడిందో అప్పుడు వాళ్ళకు కూడా మాట్లాడే రైట్ వస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే నేను విన్న ఆరోపణ, ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ట్రస్టీ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆవిడ కనుసన్నల్లోనే జరిగింది, అంటే వాళ్ళ ఆవిడకి తెలిసి కూడా ఆవిడ సైలెంట్గా ఉన్నారు అనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. దీనికి మీరు ఏమంటారు? మీకు పెళ్ళేనమ్మా? లేదు. అక్కకి మన సంప్రదాయాలు, మన సంస్కృతి అనేది తెలుసు. యాక్చువల్గా మన దగ్గర ఎట్లా ఉంటుంది, ఒకవేళ మీకు పెళ్ళయింది అనుకుందాం, ఓకే, మీరు ఎవరైనా సరే మీ ఆయనకి సవతిగా వస్తానంటే రామ్మా ఉండు బెల్లంతంగా మా ఆయనకి పెళ్లి చేస్తా అంటారా? యాక్సెప్ట్ చెయ్యం. ఎవరైనా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారమ్మా? ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. అలా చెప్తే ఎవరు మాత్రం నమ్ముతారు? సింపుల్. దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో పోనీ? లేవు. నా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు. ఎందుకు ఆ రకంగా చెప్తున్నాను కదా, ఈ వీళ్ళే పెళ్ళి 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 అని చెప్పి ఆయన చుట్టూ తిరిగిన సాక్ష్యాలు. ఓకే, నాకు పెళ్ళి కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు పెళ్ళి కావాలి. ఓకే. సో అది ఎవ్వరూ చేయరు అలా. ఏ ఆడది కూడా సౌతం తెచ్చుకొని కూర్చోబెట్టుకోవాలనుకోదు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ, అంటే జానీ మాస్టర్ని పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు, అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అవును వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని చెప్పేసి నేను కూడా అనుకున్నాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది. ఇప్పుడు బిఫోర్ ఏమంటున్నారంటే, మన రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది కావాలని ఎలిగేషన్ పెట్టారు, అలా కావాలని, అంటే ఇప్పుడు మా హస్బెండ్పై ఏదో ఒక ఆరోపణలు చేయాలని చెప్పేసి కావాలని చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే ఏంటి రెండు మాటలు మాట్లాడారు, ఎట్లా చూసుకొచ్చుంటారు? నాకు కూడా అది
నమ్మశక్యంగా అనిపించలేదు. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో Maybe ఏది ఎక్కడో కరెక్ట్ ఒక చోట అంటే ఒక స్త్రీగా ఆవిడకి మీ భర్త అలాంటి వాడా అంటే కాదు అని చెప్పుకోవడానికి అవునని చెప్పడానికి ఎక్కడో ఒక చిన్న అభిమానం అన్న అడ్డు వచ్చింది, అలా చెప్పిందేమో. బట్ ఇది జగమెరిగిన సత్యమే, ఆవిడ కాదన్నంత మాత్రం కాకపోదు. ఇంకా అంటే కొన్నిసార్లు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా మా ఆయన మంచివాడు అని నమ్మే ఆడవాళ్ళు ఉంటారు కదా. అది తెలిసినా కూడా సరే మర్చిపోయి ఇంకా ఆయనకి మేబీ ఎందుకు చెప్పిందో మరి ఆవిడని అడగాలి ఖచ్చితంగా. అయితే అది చాలామంది అడిగారు నన్ను, నాకు కూడా అది నిజం కాదని అనిపిస్తుంది. మేబీ ఆయన ఇంకా బ్యాడ్ చేయడం ఇష్టం లేక ఆవిడ కామ్గా ఉంది అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటివి ఉంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి బయట తెలుసు. సో అందులో ఇంక్లూడింగ్ జానీ మాస్టర్ కూడా అనుకోవచ్చా? అదేమ్మా ఇప్పుడు ఏంటంటే అన్ని రకాల ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి ఆడిషన్ కోసం ఒక హీరోయిన్ పోస్ట్కో అక్కడికో వెళ్ళింది అనుకుందాం. అక్కడ ప్రొడ్యూసరు డైరెక్టరు లేకపోతే ఇంకెవరో నేను నీకు ఛాన్స్ ఇస్తానమ్మా ఏంటి పరిస్థితి, అది భాషా సినిమాలో చెప్తారు కదా, గెస్ట్ హౌస్లో వచ్చి చదువుకోండి బాగుంటుంది అని చెప్పి అలా ఏదన్నా అనేవాళ్ళు ఒక రకం. ఇంకొక బ్యాచ్ ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచో ఊరి నుంచి దిగుతారు. వీళ్ళంతా ఎవరు మేబీ అలా అడిగినప్పుడు కొంతమంది సరే సార్ వచ్చి చదువుకుంటా అనేవాళ్ళు ఉంటారు, ఇంకొకరు చెప్పు తీసుకొడతా ఉంటారు, ఇంకొకళ్ళు సారీ సార్ మేము అలాంటి వాళ్ళం కాదని చెప్పి వెళ్ళిపోతారు. అది జరిగి కానీ ఇంకొక కేసు ఏంటంటే మీరు ఇటు సైడు మనకి ఊళ్ళ నుంచి దిగుతారు అనమాట. వాళ్ళకి పెద్ద ఎక్కువ చదువుకొని ఉండరు, అమ్మాయి అందంగా ఉంటుంది, నా కూతురిని స్టార్ చేయాలనే తల్లికి కోరిక ఉంటుంది. సో తల్లి కూతురు ఇద్దరు కూడా పెద్దాపురం నుంచో అటు సైడ్ నుంచో వస్తారు. వచ్చి అమ్మ డైరెక్టర్ సార్, అమ్మ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, డైరెక్టర్ పక్కన కూర్చోమ్మా, మాట్లాడమ్మా సార్, మీ చేయండి సార్ పర్లేదు సార్ మనమయ్య సార్, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాకపోతే ఎవరిది నడుస్తుంది ఇండస్ట్రీలో? ఇప్పుడు కొంతమంది నిజంగానే మంచిగా ఉన్నారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మంచిగా ఉన్నా కూడా వీళ్ళే లిటరల్లీ చేతులు తీసి మీద వేసుకుని సార్ మీరు ఏదైనా చేసుకోండి సార్ నాకు హీరోయిన్ ఇవ్వండి అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇలాంటి వాళ్ళ సంఖ్యకి కొదవే లేదు. ఇవాళ రేపట్లో ఇది పెరుగుతుంది ఆన్ ద రైస్. ఒకప్పుడు అంటే మీకు ఇప్పుడు మీరే అంటున్నారు, మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళారో ఏ ఆడిషన్కి వెళ్ళారో నాకు తెలియదు, అయినా కూడా మీరు ఓపెన్ సీక్రెట్ అందరికి జరుగుతుంది సార్ అని తెలుసు, అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు అడగడం ఒకటి, అడగకపోయినా వీళ్ళే ముందుగా ఆఫర్ చేయడం ఒకటి. సో మీరు ఏదన్నా మేము దానికి రెడీ ముందుగానే, లేదా మనం అంత అందంగా లేవమ్మా తర్వాత నెక్స్ట్ టైం చూద్దామమ్మా అన్న కూడా లేదు సార్ మీరు సరిగ్గా చూడలేదు సార్ రండి సార్ రెస్టారెంట్ రండి సార్ ఒకసారి, లేకపోతే వీళ్ళు అడిగేవాళ్ళు. సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏం జరిగింది, ఇది జరిగిందా? సో ఇప్పుడు ఇలా చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు యాంకర్ ఝాన్సీ గారు ఉన్నారు, పర్టికులర్గా ఈ విషయంపై తను రెస్పాండ్ అయ్యి ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. సో ఆమె రెస్పాండ్ అయిన అంశం అనేది ఇప్పుడు జానీ మాస్టర్కి ఝాన్సీ గారికి మధ్యన ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉందా, పర్సనల్ గ్రడ్జ్ ఉందా అనేది ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? రీసెంట్గా ఏదో సినిమా అమ్మా అది నాకు తక్కువ గుర్తురాట్లేదు, ఝాన్సీ గారు యాక్టింగ్ చేస్తుంటారు, దాంట్లో హీరో దొరుకుతాడు, అనాథగా చిన్న బాబుగా దొరుకుతాడు అనమాట. వాడికి పేరు పెట్టమంటే ఈవిడ జానీ అని రాస్తారు. ఓకే. సో ఎనీవే వీళ్ళిద్దరికి నాకు తెలిసి ఏమీ గొడవ లేదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఫెమినిస్టులు ఉన్నారు, అందులో ఈవిడ కూడా ఫెమినిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి అని నాకు కొంత అనిపిస్తుంది. ఫెమినిజం అంటే రెండు రకాలు ఉంటాయి, లైక్ ఆడవాళ్ళు ఏం చేసినా రైట్ అని చెప్పి అనడం, అలాగే మగవాళ్ళు ఏం చేసినా తప్ప అనడం, ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ ఫెమినిజం అనమాట. ఇది ఒక రకం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఏదన్నా సరే అవకతవకలు జరుగుంటే, భర్త కావచ్చు, ప్రియుడు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళని రాష్ట్రం పనిపెట్టి హింసగా గురి చేసిన సందర్భాలు ఏమైనా ఉంటే వాళ్ళు అది పర్సనల్గా తీసుకొని ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారు అని చెప్పి డిసైడ్ అయిపోయిన కొంతమంది ఉంటారు. నాకు తెలిసిన కొంతమంది నా ఫ్రెండ్లే, మంచి మిత్రులు, అమ్మాయిలు, మంచి ఫెమినిస్టులు, వాళ్ళతో నాకు ఎప్పుడు ఇదే పంచాయతీ ఉంటుంది. ఎన్ని చెప్పినా వాళ్ళు అసలు ఏ మగాడైనా సరే ఇంతే, మగాడంటే కుక్కే అని వాదిస్తారు వాళ్ళు. అప్పుడు నేను చెప్తాను
అంటే అందరు కుక్కలకే పుట్టినట్ట అని. ప్రతి మగాడు కుక్కే అంటే మీ నాన్న ఎవరు? ఓకే. సో అంత ఫెమినిజం వద్దు. నేను అనేది ఏంటంటే ఒకవేళ కనుక జడ్జి స్థాయిలో కూర్చోవలసి వస్తే ఇప్పుడు ఇలా చితికిపోయిన జీవితాలు లేకపోతే తాలూకు వాళ్ళు ఎవరైనా సరే వస్తే వాళ్ళకి ఆ పెయిన్ తెలిసి దానికి తగ్గట్టుగా డీల్ చేయడం ఒకటి. లేదు ప్రెజుడీస్గా ముందుగానే అందరూ ఇలాగే ఉంటారు అనుకొని తీర్పులు ఇచ్చేది ఒకటి. ఇలా కూడా ఉండొచ్చు, ఉంటుంది అని చెప్పట్లా. అన్బయాస్డ్గా అసలు ఏమీ ఎటువంటి లేకుండా లైఫ్లో ఇంతకుముందు ఎటువంటివి లేకుండా అన్బయాస్డ్గా ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఏ ప్యానెల్లో అయినా సరే, అది కోర్టులో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఓకే, అదే అనిపిస్తుంది. సరే, ఒకవేళ కనుక అలాగే ఒక ఫెమినిస్టు ఖచ్చితంగా మన ప్యానెల్లో ఉండాలి అనుకున్నప్పుడు, అలాగే మగవాళ్ళ తరపు నుంచి కూడా గట్టిగా వాదించగలిగే వాళ్ళు ఎవరన్నా కూడా అక్కడ పెట్టుకుంటే కోర్టులో న్యాయం నిలబడాలంటే ఏకపక్షంగా ఉండడం కరెక్ట్ కాదు కదమ్మా. అవతల పక్క వాళ్ళు కూడా వాదిస్తారు, అవతల వాడికి కూడా అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మాయికి అన్యాయం జరిగింది అనగానే చాలా మంది రెస్పాండ్ అవుతారు. అలాగే అబ్బాయిల విషయంలో కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పటివరకు మీరు చూసారా అలా? గుడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పండి, ఇండస్ట్రీ ప్రముఖులు ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు? అందరూ ఒకటే అనుకుంటారు, అబ్బాయి కదా వీడు చేసే ఉంటాడు, అబ్బాయి కదా వీడి కుక్క, అబ్బాయి కదా వీడి కుక్క, అలాగే అనుకుంటారు తప్ప నేను కళ్ళ ముందు తీసుకొచ్చి సాక్ష్యాలు పెట్టేదాకా ఉండదు. అది సో మీరు వినే ఉంటారు ఆ కాల్ రికార్డు. సో ఆ కాల్ రికార్డింగ్ అనగానే మాకు ఒకటి గుర్తుకొచ్చేది, ఇప్పుడు ఎవరి దగ్గర లేని ఎవిడెన్స్ ఒక శేఖర్ భాష గారి దగ్గరనే ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్ మీకు పెద్ద అంటే పలు ఇంటర్వ్యూలలో మీరు ఈ ప్రశ్న మీరు ఎదుర్కొన్నారు. బట్ మా దగ్గర కూడా మాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎవరికి రాని ఎవిడెన్స్ శేఖర్ భాష గారికి ఎలా వస్తుంది? అన్నీ ఉన్నాయమ్మా, మనం చూడట్లేదు అంతే. అన్నీ మన యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి. ఓకే, చిత్తశుద్ధి ఉండాలి, సాధించాలనే ఇది ఉండాలి, ఖచ్చితంగా వస్తాయి. సో అదొకటే కదా. ఇంకా అంటే నేను కొంతమంది కామెంట్స్లో పెడుతుంటారు, కొంతమంది మెసేజ్ చేస్తుంటారు. సో వీడు మన కోసం నిలబడతాడు అనగానే ఆయన ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయన శ్రేయోభిలాషులు కావచ్చు, ఆర్ఎల్స్ నిజం నిలబడాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక ఎవిడెన్స్లు పంపిస్తుంటారు. కొన్ని పనికొచ్చే ఉంటాయి, కొన్ని పనికిరావు. సో వాటెవర్ ఉన్నామన్నీ కూడా పెట్టుకో ఉంటాం. అందులో సమయానికి తగ్గట్టుగా ఆర్ పాయింట్కి తగ్గట్టుగా ఏది పనికి వస్తుంది అనేది తీస్తాం. అంటే ఇప్పుడు మీరు కొన్ని కాల్ రికార్డింగ్స్ అనేవి కొన్ని బయట పెట్టారు. సో వాటిలలో తను సృష్టి అనే అమ్మాయి ఏం మెన్షన్ చేసిందంటే, నేను జానీ మాస్టర్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అన్నది. ఒకవేళ మనం ఎవరినైనా వ్యక్తిని ప్రేమిస్తే అతను ఇబ్బందికి గురయ్యే విధంగా మనం ప్రవర్తించము. బట్ ఈ అమ్మాయి ఎందుకు ఇబ్బందికి గురయ్యేలాగా ప్రవర్తించిందంటారు? అంటే ఉన్నన్ని రోజులు ఉండి దాని తర్వాత తనకు ఫేమ్ రాగానే తనను వదిలేసి మళ్ళీ తను ఎక్కడొస్తాడో అన్న భయంతో ఇబ్బంది గురి చేసింది అనుకుంటారు. అట్లా అనుకోవచ్చు. బద్ధ శత్రువులు అంటారు కదా, వాళ్ళు ఎవరవుతారు తెలుసా? ఒకప్పుడు బాగా థిక్ ఫ్రెండ్స్, బాగా ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు సరే, వాళ్ళకి ఏదైనా గొడవ వస్తే అప్పుడు బద్ధశత్రువులు అవుతారు. ఓకే, సో బద్ధశత్రువుల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే జనరల్లీ వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఏదో కలిసి పనిచేయడమో, కలిసి మంచి దోస్తులకి ప్రాణం ఇచ్చుకునే స్టేజ్లో ఉన్నవాళ్ళు గొడవ వస్తే అంతే, అలా ఉంటుంది అనమాట. బేసికల్లీ అదే జరిగింది ఇక్కడ కూడా. ఆవిడికి ఏదో ఈగో హర్ట్ అయిందో లేకపోతే ఏదైందో అప్పుడు కథ అంతా మార్చేసింది. ఇప్పటిదాకా ఆయన్ని ప్రేమించలేదు, ఏమీ చేయలేదు. ఆయన 4 ఏళ్ళ నుంచి రేప్ చేస్తూనే ఉన్నాడు. బట్ అదే ఈవిడికి ఆయన గుర్తొస్తాడు, న్యూ ఇయర్కి గుర్తొస్తాడు, బర్త్డేకి గుర్తొస్తాడు, నేను ఇచ్చిన గిఫ్ట్లు నాకేం అక్కర్లేదు, పడేమనండి ఒకవేళ వద్దనుకుంటే, ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా. మీకు ఆయనకి సరే వదిలేండి, ఈవిడ ఎక్కడికో లండన్కి వెళ్ళింది ఏదో కొరియోగ్రాఫ్ చేయడానికి దేనికో. ఆ లండన్లో ఉన్నప్పుడు కూడా ఈయన తలుచుకుంటూ ఈయన కోసం పోస్టులు పెడుతూ ఆవిడ మెడలో ఒక చైన్ ఉంటుంది, జే అని లాకెట్ ఉంటుంది. జే అంటే ఏంటి చెప్పండి పర్లేదు, గెస్ చేయండి. జే ఫర్ జానీ. మా నోట్ నుంచి వచ్చేదానికంటే మీరు చెప్తే బాగుంటుంది కదా. సో జానీ అని లాకెట్ వేసుకొని ఆ ఫోటోలు పెట్టి అలా, అంటే ఆయన అంటే అంత ఇష్టం కాబట్టి ఎవరైనా అలా వేసుకుంటారా? ఒకవేళ నిజంగా నేను రేపులు చేసి నాడు నుంచి చేస్తున్న వాళ్ళు అలా వేసుకుంటారా? ఇష్టపూర్వకంగానే ఉండి ఒక రోజున ఏదో కష్టం వచ్చినప్పుడు విడిపోవాలనుకుంటే విడిపోండి. విడిపోయినా ఎలా ఉంటుందంటే, జనరల్గా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు ఏదైనా సరే ఇది విడిపోతే బెస్ట్, నిజంగా మంచి మనుషులు ఉంటే ఒక ఏదో విడిపోయాం, ఎక్కడున్నా నువ్వు హాయిగా బతుకు,